సో, ఒక కామర్స్ బ్రాండ్ ఉంటే గనక దాన్ని ఎలాగా యాడ్స్ రన్ చేయడం గానీ, లేదంటే దాన్ని ఏ విధంగా ఇక్కడికి క్యాంపెయిన్ క్రియేషన్ అనేది వచ్చేటికి, దాని క్యాంపెయిన్ క్రియేషన్ ముందల మనకొక క్యాటలాగ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఓకే. కామర్స్ మేనేజర్ అని ఉంటుంది మ్యామ్ ఇది. ఓకే. ఈ కామర్స్ మేనేజర్‌లో మన యొక్క క్యాటలాగ్ మొత్తం అంతా ఇక్కడికొస్తుందన్నమాట. అట్ ప్రెజెంట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏంటి? అవన్నీ ఇక్కడ చూడొచ్చు. మీరిక్కడికెళ్తే గనక యెస్ సార్. ఇదిగోండి. మన వెబ్‌సైట్‌లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడికొస్తాయి. యాహ్! విత్ ప్రైజ్ అన్నీ వస్తాయన్నమాట ఇవి. యెస్ సార్. సో, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఇక్కడ, ఈ ప్రొడక్ట్స్ దాన్ని సెట్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి యాక్షన్ ఫిగర్. ఓకే. ఇవొచ్చేవాడికి ఈ ఇది యాక్టివిటీ టాయ్స్ ఇవి. సో, అలాగా బ్రేక్ ఇన్ చేసుకోవచ్చమాట. సో, బ్రేక్ ఇన్ ఎందుకు చేస్తామంటే, కస్టమర్ యొక్క బిహేవియర్‌కి రిలేటెడ్‌గా ఉండేలాగా. కస్టమర్‌కొచ్చేవరకి ఎడ్యుకేషన్ టాయ్స్ కొనాలంది ఆళ్ళ పిల్లల కోసం. ఆళ్ళకి ఎడ్యుకేషనల్ టాయ్స్ చూపిస్తేనే ఆళ్ళకిష్టపడతారు. యెస్ సార్. సో, లేదంటే గనక వేరే ఏ ప్రొడక్ట్ చూపించినా గూడా ఆళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో, అందుకోసం సాఫ్ట్ టాయ్స్ వెతికే వాళ్ళకి సాఫ్ట్ టాయ్స్ చూపించడం లాంటిది మటిదే. సో, ఆ విధంగా మనం ఈ గ్రూప్స్ ఈ వీటిలిని సెట్స్ అంటామాట. ఇవి క్రియేట్ చేసుకుంటాము. దీంట్లో కొన్నిసార్లు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి ఈ విధంగా. ఈ ఎర్రర్స్ వచ్చేటికేంటంటే, సపోజ్ ప్రొడక్ట్ ఔట్ ఆఫ్ ద స్టాక్ ఉన్నాయి ఇట్లాంటియన్నీ వస్తూ ఉంటాయన్నమాట. ఏదన్నా మిస్ మ్యాచ్ గానీ, ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా గూడా, మనం ఒక ప్రొడక్ట్‌ని ఇక్కడ ఓపెన్ చేసి, ఎడిట్ ప్రొడక్ట్ చేసి, దాని యొక్క డీటెయిల్‌ని గూడా మోడిఫై చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి. టైటిల్, డిస్క్రిప్షన్, వెబ్‌సైట్ లింక్, ప్రైస్ యెస్ సార్. అన్ని డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ గూడా మనం మోడిఫికేషన్ చేసుకునే ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. సో, కామర్స్ మేనేజర్ అనేది లైక్ గూగుల్‌లో అయితే గనక మనం ఇది వాడతాము. మర్చెంట్ సెంటర్ వాడతాము. గూగుల్ మర్చెంట్ ఓహ్! సెంటర్ అని చెప్పి. ఇక్కడైతే యెస్ సార్. గనక మనం కామర్స్ మేనేజర్ వాడతామన్నమాట. ఇప్పుడు, ఇప్పుడు క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే గనక నేనేం చేస్తానంటే, ఇక్కడికి డైరెక్ట్‌గా వచ్చి యాడ్ అకౌంట్‌లోకి వెళ్ళి, దీంట్లో సేల్స్ అనే క్యాంపెయిన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఓకే. క్యాటలాగ్ సేల్స్ అనేది ఉంది చూడండి మేడం ఇక్కడ. సో, యెస్ సార్. ఇక్కడ సేల్స్ అని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ కంటిన్యూ చేసి ఇక్కడ డిఫరెంట్ క్యాటలాగ్ ఉంది ఇక్కడ. కానీ ఏంటంటే హ్మ్, ఇక్కడ క్యాటలాగ్ తీసుకోవట్లేదు. బడ్జెట్ ఇలాగే ఉంచాను. సేల్స్ వెబ్‌సైట్‌లోకి కన్వర్షన్స్ కావాలని చెప్తున్నాం మనం. యెస్ సార్. ఇవన్నీ ట్రాకింగ్ అనేది ఇంకా కంప్లీట్ చేయలేదన్నమాట. దానివల్ల ఇవన్నీ చూపిస్తుంది మాత్రమే ఎర్రర్స్. ఇక్కడ నేను మళ్ళీ ఈ ఆడియన్స్‌ని నేను ఇక్కడ ఏజ్, డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నేనిక్కడ ఏం చేస్తానంటే 25 తీసుకుంటాను. జెండర్ వదిలేస్తాను. టార్గెటింగ్ వచ్చేడికి
పేరెంట్ ఫర్ టాడ్లర్ 1 year to 2 years ఉందనుకోండి మ్యామ్ ఇది. ఇప్పుడు నాకు కరెక్ట్ సెలక్షన్ కదా మ్యామ్ ఇది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్ అని తెలుసు, వాళ్ళకి పిల్లలు ఉన్నారని తెలుసు నాకు. ఎస్ సార్. సో వీళ్ళని టార్గెట్ చేసినప్పుడు ఏంటంటే నేను ఇంకా బెటర్గా నెట్వర్క్ సెలెక్ట్ అవ్వలేదు. సో నెక్స్ట్ ఇక్కడ పేజ్ మార్చుకోవాలి. ఇది వచ్చేటికి సిరీ టాయ్స్ ఉండాలి. ఇక్కడ 2 సిరీ టాయ్స్ సెలెక్ట్ అయింది. ఇక్కడ వెబ్సైట్ URL ఇవ్వచ్చు. దీంట్లో వచ్చేటికి నేను కిడ్స్ టాయ్స్కి వెళ్తున్నాను. అంటే ఇప్పుడు మనము ఎటువంటి కైండ్ ఆఫ్ పేరెంట్స్ టార్గెట్ చేస్తున్నాము దాని రిలేటెడ్ URL ఇవ్వాలా సార్? లైక్ కానీ ఇప్పుడు మీరు ఆ కిడ్స్ ప్రోడక్ట్ సెలెక్ట్ ఇప్పుడు మీరు చేసుకున్నారు. 2 BHK చూస్తున్నారు మ్యామ్. నేను 2 BHK సార్. పంపిస్తే పర్చేస్ చేస్తారా 3 BHK కా? 2 BHK. సో మన ఆడియన్స్ మొత్తం ఫ్లో అనేది ఏ విధంగా బేస్ చేసుకుని వెళ్తున్నామో అదే ఫ్లోలో ఉంటే గనక రిలవెన్సీ అంటమాట దీన్ని. సో ఓకే. మనం టార్గెట్ చేసే కస్టమర్కి మనం వెళ్ళే దీనికి మొత్తం అంతా ఒకే రిలవెన్సీ ఉంటే గనక ఎక్కువ ఛాన్స్ ఆఫ్ సేల్ అవ్వడానికి పాసిబిలిటీస్ పెరుగుతాయి అన్నమాట. ఓకే. సో అందుకోసం ఏంటంటే ఆ రిలవెన్సీ బేస్ మీద మనం రెడీ చేసుకుంటూ వెళ్తాం ప్రతిదీ. ఓకే. ఇక్కడ మన క్యాటలాగ్ లో నుంచి ఇది ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మన ఏ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయో కలెక్షన్స్ అనేది ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటాము. ఓకే సార్. ఇక్కడ క్యాటలాగ్ అనేది ప్రాపర్ గా సెలెక్ట్ అవ్వాలి మ్యామ్. ఇక్కడ ఎట్ ప్రెసెంట్ గా ఇది రావట్లేదు, నేను చూపిస్తాను మళ్ళీ మీకు. ఇక్కడ సిరిటాయ్ కలెక్షన్స్ క్యాటలాగ్ కరెక్ట్ గా వస్తే కనుక మన సెట్స్ అని క్రియేట్ చేసాం Okay. కదా మ్యామ్, ఆ సెట్స్ ఇక్కడ చాయిస్ వస్తుందన్నమాట. ఆ సెట్ అనేది ఇక్కడ చాయిస్ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే సింగిల్ ఇమేజ్ చూపించవచ్చు, లేదంటే స్లైడ్ షో లాగా చూపించవచ్చు. ఇది స్లైడ్ షో లాగా Okay. అంటే కనుక ఇలాగా కెరసల్ లాగా వస్తుంది అన్నమాట. ఏ విధంగా
ఎస్ సార్. ఈ కెరసల్ లాగా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఇవ్వచ్చు. ఈ ప్రైమరీ టెక్స్ట్తో పాటు కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు. మన టైటిల్ ప్రోడక్ట్ నేమ్ యాడ్ చేయొచ్చు దీంట్లోకి. సో ఓకే. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ వస్తుంది చూడండి. ఎస్ సార్. దాని తర్వాత వచ్చేటికి ఏంటంటే బ్రాండ్ కావాలంటే ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు డిస్క్రిప్షన్ యాడ్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ వచ్చింది. ఎస్ సార్. సో అలాగా మనం ఈ ప్రతి ప్రోడక్ట్‌కి తగినట్టుగా డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ నేము కనబడేటప్పటికి ఏంటంటే ఆళ్ళకి మిస్ మ్యాచ్ అవ్వకుండా క్లియర్‌గా కనబడుతుందన్నమాట. దీంతోనే మనం ఇక్కడ కాల్ టు నౌ వచ్చేటి షాపింగ్ అని ఇస్తే గనుక ఆళ్ళు పర్చేస్ చేసి క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కెళ్ళిపోతుంది. ఇక్కడ ప్రోడక్ట్ పేరు ఎస్ సార్. ఎగ్జాక్ట్‌గా వస్తుంది చూడండి. అవును సార్. ఆ! సో ఈ విధంగా వచ్చేటికి ఒక ప్రోడక్ట్ క్యాటలాగ్‌ని దీన్ని ఇలాగా పబ్లిష్ చేసి మనం సేవ్ చేస్తామన్నమాట. సో ఆటోమేటిక్‌గా ఓకే. ఏమవుతుందంటే రైట్ కస్టమ్ ఆడియన్స్ అనేది టార్గెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సో సార్ మొత్తం క్యాటలాగ్ అదంతట అదే ఆప్షన్ చూపిస్తుందా? లేదంటే మనమే సెలెక్ట్ చేసి ఐ మీన్ టైప్ చేయాలా? ఇవన్నీ మన వెబ్‌సైట్‌లో నుంచి లాగేసుకుంటుంది మ్యామ్. ఓకే. ఓకే. గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఫేస్‌బుక్ మెటా సూట్‌లోకి వెళ్ళినప్పుడు హ్మ్. చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇదిగోండి క్యాటలాగ్ వచ్చేటికి. సో నాకు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ నా వెబ్‌సైట్‌లోకి వచ్చేటికి అది కొంచెం వేరే చోటుంది. ఒక్క సెకండ్ మ్యామ్. ఇప్పుడు నేను ఫేస్‌బుక్‌లోకి వచ్చాను మ్యామ్. ఎస్ ఇది సార్. నా విక్స్ వెబ్‌సైట్ మాట. ఓకే. సో ఇప్పుడు ఫేస్‌బుక్ పిక్సెల్ అనుకోండి. ఇక్కడ ఫేస్‌బుక్ పిక్సెల్ కనెక్ట్ చేస్తామాట. ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే. ఇది బిజినెస్ ప్రొఫైల్ పేజ్ మార్చుకోవాలి. నా పేజ్ ఇది. నా పిక్సెల్స్ ఇప్పుడు ఏమున్నాయో దీంట్లో ఈ పిక్సెల్స్ అన్నీ కనబడుతున్నాయి. అట్ ప్రెజెంట్ యాక్టివ్‌గా ఉన్న పిక్సెల్ ఇదొక్కటే ఉంది. సో ఎస్. నేను దాన్నే కంటిన్యూ చేసుకుంటున్నాను. నార్మల్‌గా అయితే గనక విక్స్ ఇట్లాంటివి అయితే గనక మనం గూగుల్ ట్యాగ్ మేనేజర్ ద్వారా ఫిక్స్ చేస్తాము. ఇది విక్స్‌లో ఏంటంటే ఇంటిగ్రేషన్ ఉంది వాటిలికి. సో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వాటి సపోర్ట్ వచ్చేవాడికి. ఇదిగోండి. ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మన డేటా అనేది పిక్సెల్ ద్వారా కనెక్ట్ అయిందనేది చూపిస్తుందన్నమాట ఇక్కడ. ఓకే సార్. సో డైరెక్ట్‌గా మనం ఇప్పుడు యూ కెన్ రన్ నౌ యాడ్స్ ఆన్ ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసింది. నేను అట్ ప్రెజెంట్‌కి రన్ చేయట్లేదు. దీన్ని క్లోజ్ చేశాను. సెకండ్ పార్ట్ వచ్చేటికి క్యాటలాగ్ నేను చెప్పింది. సో ఇప్పుడు క్యాటలాగ్ ఎస్ సార్. వచ్చేటికి ఏంటంటే డేటా ఫీడ్ అనేది రెడీ అవ్వాలి. ఇది డేటా ఫీడ్. ఇది కాపీ చేసుకుంటాము. ఇదేం చేస్తామంటే ఫేస్‌బుక్‌లోకి వెళ్ళి గో టు మేనేజరు. యాడ్ ప్రొడక్ట్స్. కానీ రైట్ పేజ్ ఉందా లేదా కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో
యాడ్ ప్రొడక్ట్స్ ఇక్కడ మార్చుకోవడానికి ఆప్షన్ ఉంది. నేను సిరి టాయ్ కలెక్షన్స్ తీసుకున్నాను. ఆన్లైన్ ప్రొడక్ట్స్ దీంట్లో మన విక్స్ ఉందేమో చూస్ చేసుకోవాలి. ఓకే, ప్రోడక్ట్ ఆర్ డేటా సోర్స్ అన్నాడు, పార్ట్నర్స్ వద్దన్నాడు. సో ఇది ట్రాకింగ్ లో ఉంది కాబట్టి దీన్ని ఆన్ చేస్తున్నాము కనెక్ట్ కింద. ఓకే సార్. ఇది డేటా ఫీడ్ లాంటి యూఆర్ఎల్ మ్యామ్. మనం ఏంటంటే ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇస్తాం అన్నమాట. ఇదిగోండి విక్స్ యూఆర్ఎల్ ఇచ్చాము ఇక్కడ. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ క్యాటలాగ్ క్రియేట్ అవుతుంది. దీన్ని మనం క్లియర్గా ఇచ్చుకోవచ్చు. విక్స్ సిరి టాయ్ కలెక్షన్ ఇది వచ్చేటికి మే 2026 అని కూడా ఇస్తున్నాను నేను. సో క్లియర్గా తెలియడానికి. ఓకే. సో ఇది ఇండియన్ రూపీస్ లో ఉంటుంది కాబట్టి INR. సో ఫ్రీ ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు జరగాలంటే అవర్లీ అన్నమాట. సో మనం ఏది జరిగినా సరే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరగడానికి అని మనం చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మన లేటెస్ట్ క్యాటలాగ్ అనేది మొత్తం ప్రోడక్ట్స్ ఇక్కడికి అప్లోడ్ అవుతుంది. ఇంతకు ముందర ఇక్కడ ఎర్రర్స్ వచ్చినాయి కదా మ్యామ్. ఎస్ సార్. ఇప్పుడు ఇవేం లేవు చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ ప్రోడక్ట్స్ లైవ్లోకి వచ్చేసినాయి. ఇదిగోండి ఆల్రెడీ అన్ని ఇన్ స్టాకే ఉన్నాయి చూడండి మ్యాక్సిమంవి. ఇప్పుడు దీంట్లో మన సెట్స్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ ఉంది ఒక సెట్ వచ్చేటప్పటికి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే క్రియేట్ చేసే సెట్ అని చేయొచ్చు. ఇవన్నీ ప్రోడక్ట్స్ మాట. సో ఇప్పుడు వీటిల్లో మనకి కరెక్ట్ అనిపించింది ఏదైనా సెలెక్ట్ చేసాం అనుకోండి. ఓకే. సో కార్ అనేది నా పదం అంటే కనుక నా ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ యాడ్ అవుతున్నాయి చూడండి. ఎస్ సార్. ఓకే, సో సో ఇక్కడ ప్రోడక్ట్స్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ క్రియేట్ అని చేయొచ్చు. ఇప్పుడు యాడ్ సెట్ అనేది క్రియేట్ అయిపోయింది కదా మ్యామ్ ఇక్కడ. అవును సార్. సో ఇది ఆల్ ప్రోడక్ట్స్, ఇది సెట్. ఓకే, ప్రోడక్ట్ క్యాటలాగ్ లో కూడా మంది ఇక్కడ క్యాటలాగ్ ప్రోడక్ట్స్ అని వచ్చింది. ఇది కొత్తది 184 ఓకే. వచ్చేది ఇందాక ఇప్పుడు క్రియేట్ చేసింది ఇది. ఎస్ ఇది సార్. పాతది. ఇప్పుడు మనం కావాలంటే కనుక ఇక్కడే ఓవరాల్ వెళ్తే కనుక ఇక్కడే క్యాంపెయిన్ క్రియేట్ చేయమని చెప్పొద్దే.
సో లేటెస్ట్ దాంట్లోనే అకౌంట్లో క్రియేట్ చేయడానికి క్యాంపెయిన్ క్రియేట్ చేయడానికి సజెషన్ ఇస్తుంది. సో మన క్యాటలాగ్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది అన్నమాట దీంట్లో. ఇప్పుడు ఓకే. ఇది కొంచెం క్యాటలాగ్ ప్రొడక్ట్స్ కొత్తది ఇప్పుడు మనం యాడ్ చేసింది, ఓల్డ్ది కూడా ఉంటుంది ఓకే. అక్కడ. 184 చెప్పాను కదా మ్యామ్, మనం మంది అవును సార్. 184 ఇప్పుడు. సో ప్రొడక్ట్స్ వచ్చేసినవి. ఓకే, క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ తీసుకుంది మనం. పూర్తి ఫస్ట్ యాడ్ సెట్ చూద్దాం, మన ప్రోడక్ట్ క్యాటలాగ్ అనేది పుల్ అవుతుందా లేదో చెక్ చేసుకుందాం. ఇప్పుడు మన ప్రోడక్ట్స్ వస్తున్నాయి మ్యామ్ ఇవి. ఎస్ సార్. ఇప్పుడు కెరసల్లోకి వెళ్తాను. ఓకే. కర్రలశైలిలోకి వెళ్ళేటప్పటికి మీరు చూడొచ్చు అన్ని మన ప్రోడక్ట్స్ ఇవి. ఓకే. సో సెకండరీ వచ్చేటప్పటికి ఏంటంటే, నేను ఇప్పుడు టార్గెటింగ్కి వెళ్ళాలనుకుంటే కనుక నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి టార్గెటింగ్ మాత్రమే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నాది వచ్చేటికి ఓకే. ఆల్రెడీ క్యాటలాగ్ కెరసల్ మోడ్లో ఉంది. నా వెబ్సైట్ యూఆర్ఎల్ కావాలంటే నేను స్పెసిఫిక్ యూఆర్ఎల్ పంపించుకోవచ్చు. ఓకే, మన ప్రోడక్ట్స్ నుంచి ఇక్కడ ఆల్రెడీ సింగిల్ ఇమేజెస్ కింద ఉంది, ప్రాబ్లం లేదు. దీంట్లో ప్రోడక్ట్ నేమ్ అనేది మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్తో పాటు నేను ప్రైస్ కూడా డిస్ప్లే అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రైస్ కూడా వస్తుంది చూడండి. ఓకే. సో ఎస్ సార్. కొన్ని కొన్ని పేర్లు పొడుగ్గా ఉండడం వల్ల ప్రైస్ కనబడకపోవచ్చు, కానీ అక్కడ ప్రైస్ కూడా ఓకే. ఉందన్నమాట. లేదా కావాలంటే మీకు చూపిస్తాను. నేను ప్రోడక్ట్ నేమ్ తీసేస్తున్నాను అనుకోండి, ఉత్తి ప్రైస్ వస్తుంది చూడండి నాకు. ఇదిగోండి. ఎస్ సార్. సో ప్రోడక్ట్ నేమ్ ప్లస్ ప్రైస్ వస్తే కనుక ఏమవుతుందంటే, కస్టమర్కి ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే క్లిక్ చేస్తారు. సో ఆ కరెక్ట్ సార్. విధంగా కూడా మన అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ బ్యాక్కి వెళ్తున్నాను, టార్గెటింగ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లింక్ క్లిక్స్ అంటున్నాడు. మనం వచ్చేటికి మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్వర్షన్స్ అంటే ఏంటి అని అడుగుతుంటే పర్చేజ్ అని చెప్తున్నాం మనం. ఎస్ సార్. ఓకే, ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ అనే బదులుగా మనం డై కట్స్ తీసుకోవచ్చు. ఓకే. ఓన్లీ అవి మాత్రమే అన్నట్టుగా. ఓన్లీ ఆ సెట్ మాత్రమే సెలెక్ట్ అయ్యుకొని మనం ప్రోడక్ట్ సేల్స్ అయ్యేటట్టు. మనం ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకోండి అడ్వర్టైజ్మెంట్లోకి, మీకు ఇక్కడ కార్లు మాత్రమే కనబడతాయి ఇప్పుడు. ఎస్ సార్. సో ఇప్పుడు మీకు ఇక్కడ వరకు అర్థమైంది కాబట్టి మళ్ళీ కావాలంటే వెళ్ళి క్యాటలాగ్ వెళ్ళి మళ్ళీ ఇంకా ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటూనే ఉండొచ్చు. ఓకే. సో అట్లా ఇప్పుడు మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఏంటన్నా సార్. యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ డెస్టినేషన్ ఉంది కాబట్టి మనం యూఆర్ఎల్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇది అడ్వాంటేజ్ ప్లస్ డెస్టినేషన్ అని ఇస్తే ఏది క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. సో ఇది యాప్ కాదు, ఇది వెబ్సైట్కి ఇస్తాం అన్నమాట. ఆటోమేటిక్గా ఏది క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఫీడ్లోకి, ఆ ప్రోడక్ట్ యూఆర్ఎల్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. సో ఇప్పుడు మనం క్యాటలాగ్ సెలెక్ట్ చేసుకొని మనం ఏమేం ప్రొడక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకున్నామో వాటికి మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్‌గా వెబ్‌సైట్ మొత్తంకి ఇచ్చేయాలంటే? ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ మాన్యువల్లోకి ఇచ్చి మాన్యువల్ ఓకే. ప్లేస్ చేసుకొని దీన్ని వెబ్సైట్ ప్లేస్ చేసుకొని ఇక్కడ సిరిటా కలెక్షన్స్ అని ఇస్తాం అన్నమాట. ఓకే సార్. ఓకే. సో ఇక్కడ మొత్తం వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కే వెళ్ళిపోతుంది మొత్తం. అవును. ఓకే సార్. అప్పుడు ఆటోమేటిక్‌గా అన్ని ప్రొడక్ట్స్ ఇదైపోతాయి బాగా. అవును. ఓకే సార్. సో ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మనం ఎలా కావాలంటే హెడ్లైన్స్ రాసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత ఇది రన్ చేసామంటే పబ్లిష్ చేస్తే ఈ యాడ్స్ అనేది రన్ అయిపోతాయి అన్నమాట. ఓకే సార్. క్లియర్ కదా మ్యామ్? యాహ్! యెస్ సార్. సో ఫస్ట్ క్యాటలాగ్ యాడ్ చేయాలి, దాని తర్వాత సెట్స్ క్రియేట్ చేయాలి, దాని తర్వాత మనం వచ్చేటికి టార్గెటింగ్ రెడీ చేసుకోవాలి. యెస్ సార్. సో ఏ పేజ్కి ఏ వెబ్సైట్ అనేది ఉంటుందో
అప్పుడు మాత్రం మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకే. ఒకవేళ మనం ఇండివిడ్యువల్‌గా పేజ్ బై పేజ్ వెళ్ళాలనుకుంటే, ఆ యూఆర్ఎల్‌ని మాత్రమే మనం తీసుకోవాలి. టోటల్ వెబ్‌సైట్ ఇయ్యాలనుకుంటే ఆ లింక్ ఇస్తే డైరెక్ట్‌గా సరిపోతుంది. అవును. 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 ఓకే సార్. ఓకే. సో, ఓన్లీ ఈ-కామర్స్‌కి మాత్రమే ఈ ఫెసిలిటీ ఉందన్నమాట. మిగతా వాళ్ళకి ఉండదు ఇది. ఓకే. సార్ మనం ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క పేజ్‌కి ఇయ్యాలంటే, ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కేటలాగ్ ఇవ్వాలా? లేకుంటే ఒక్క కేటలాగే సరిపోతుందా? ఇప్పుడు ఒక బిజినెస్‌లో ఎన్ని కేటలాగ్స్ ఉంటాయి మ్యామ్? ఓహ్! ఒకటే ఉంటుంది. అంతే మ్యామ్. ఆ! ఇప్పుడు ఇప్పుడు మీకు డిఫరెంట్ బిజినెస్ ఉంటే డిఫరెంట్ కేటలాగ్ ఉంటుంది. మాక్సిమం ఒక ఓకే. బిజినెస్‌కి ఒక కేటలాగే మెయింటైన్ చేయడం మంచిది. హ్మ్. ఓకే. ఓకే సార్. మీరు సెట్స్ ఎన్నన్నా క్రియేట్ చేసుకోండి. ఓకే. కానీ కేటలాగ్ ఒకటే. మీకు ఆ! ఎలా అంటే రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ లాగా ఒకటే. మీరెలాగైనా రాసుకోవచ్చు. ఓకే అవి సార్. చాప్టర్స్ కింద సెపరేట్ చేసుకుంటారా? లేదా బండిల్ చేస్తారా అనేది మీ ఇష్టం అది. ఓకే. ఓకే. అర్థమైంది సార్. ఓకే.